Hello everyone, this is Dr. Sridhar. I am an orthopedic spine surgeon practicing in Onus Hospital, Hyderabad. There are some red flags of back pain. Red flags ante warning signs of back pain. సో ఎటువంటి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనము శ్రద్ధ తీసుకోవాలి, ఎటువంటి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం తీవ్రంగా ఆలోచించాలి అనేది దే ఆర్ కాల్డ్ యాజ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్. రెడ్ ఫ్లాగ్స్ అంటే వార్నింగ్ సైన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్. వార్నింగ్ సైన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కేర్లెస్ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఈ రకమైన సైన్స్ ఉంటాయి. ఏంటంటే మొదటిది ఏంటంటే బ్యాక్ పెయిన్ లెస్ దాన్ 15 years of old ఆర్ మోర్ దాన్ 60 years of old. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి 15 సంవత్సరాల లోపు పిల్లలకి బ్యాక్ పెయిన్ అనేది చాలా అసాధారణం. సపోజ్ 15 సంవత్సరాల లోపు పిల్లలు బ్యాక్ పెయిన్ చెప్తున్నారు అనుకోండి, 1 week 10 days డ్యూరేషన్, అప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. అలాగే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు బ్యాక్ పెయిన్ చెప్తున్నా కన్సల్ట్ చేయాలి. ఎందుకు అంటే 60 సంవత్సరాల తర్వాత బ్యాక్ పెయిన్కి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకు అంటే వాళ్ళ బోన్ చాలా వీక్గా ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఫర్ మైనర్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా బెడ్లోంచి లేచినప్పుడు కానీ, సడన్గా చైర్లో కూర్చున్నా కానీ వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి 60 years పైబడిన వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ అంటే ఒక 1 week 10 days నుంచి బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా చెప్తా ఉంటే ఒకసారి డాక్టర్ని కలవడం మంచిది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే బ్యాక్ పెయిన్ అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఆర్ లాస్ ఆఫ్ అపెటైట్. ఈ ఫీవర్, లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి తగ్గిపోవడం, ఫీవర్ రావడము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడము, ఇవన్నీ ఇండికేషన్స్ ఆఫ్ సమ్ అదర్ డిసీజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, టీబీ ఇన్ఫెక్షన్లో జ్వరం వస్తుంది, జ్వరం రావాలని లేదు, ఖచ్చితంగా కానీ వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. అలాగే ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా కానీ బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి బ్యాక్ పెయిన్ విత్ ఫీవర్ లేదా లాస్ ఆఫ్ అపెటైట్, లాస్ ఆఫ్ బాడీ వెయిట్ అనేది ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మూడోది బ్యాక్ పెయిన్ విత్ న్యూరలాజికల్ డెఫిసిట్స్. అంటే బ్యాక్ పెయిన్తో పాటు కాళ్ళలో బలహీనత రావడం, అంటే పాదాలు పైకి లేవకపోవడం కానివ్వండి, లేదా పక్షపాతం లాగా 2 కాళ్ళు చచ్చిపెట్టుకోవడం లాంటిది కానివ్వండి, లేదా వేలు పైకి రావడం లేకపోవడం లాంటిది కానివ్వండి, లేదా యూరిన్ మోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం లాంటిది కానీ. సో బ్యాక్ పెయిన్ విత్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటారు. సో బ్యాక్ పెయిన్ విత్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఇన్ ఎ పేషెంట్ విత్ ప్రీవియస్ క్యాన్సర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ సర్జరీ జరుగుతుంది, మాస్టెక్టమీ చేయించుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ యంగ్ ఉమెన్ ఆర్ అరౌండ్ మిడిల్ ఏజ్ ఉమెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ మాస్టెక్టమీ అయిన తర్వాత దే ఆర్ గెటింగ్ ఎ బ్యాక్ పెయిన్ ఫర్ 10 days ఆర్ 15 days అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇప్పుడు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు సపోజ్ బ్యాక్ పెయిన్ కనుక వస్తే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో వీటిని రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ అని అంటారు. అంటే దీస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్. ఈ సైన్స్ అనేవి ఉన్నప్పుడు డెఫినెట్లీ డాక్టర్ని కలిస్తే మంచిది. సో యాజ్ టు అవాయిడ్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్. వేరే ఇతరత్ర ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయకుండా ఉండడానికి whenever you have these signs, better to see a doctor.